ఇక్కడ ఎంతమంది బ్యాక్ బెంచ్ చేస్తున్నారు? సో ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మనం అందరం హైదరాబాద్కి ఒక మన హోమ్ టౌన్ నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడంతా. సో మన హోమ్ టౌన్లో ఏంటంటే మనకి ఒక కంఫర్ట్ లైఫ్ అలవాటు పడిపోయి ఉంటుంది. పక్కింటి వాళ్ళు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నిలు అని పిలుచుకోవడం మనకు బాగా అలవాటు ఉంటుంది కదా. సో గోయింగ్ బ్యాక్ 2003 అప్పుడు ఏంటంటే గుంటూరులో మేము ఉండేవాళ్ళం అనమాట. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలామంది. మనకి నేబర్స్ని మనం పిన్ని, బాబాయ్, తాతయ్య అని ఎలా పిలుస్తామో అక్కడ నాకు తాతయ్య పరిచయం అనమాట. సో తాతయ్య నాకు లైబ్రరీకి తీసుకెళ్లేవాళ్ళు, నాకు అన్ని బాగా చెప్పేవాళ్ళు అనమాట. సడన్గా మేము ఏంటంటే హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అనమాట మా మదర్తో. సో మా తాతయ్యకి చెప్పాను అనమాట, నేను వెళ్ళి తాతయ్య నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని. 2003లో హైదరాబాద్కి రావడం అంటే యూఎస్కి వెళ్ళడం. ఇప్పుడు చాలా మందికి నార్మల్ అయిపోయింది, నైట్ ఎక్కితే మార్నింగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమైందంటే మా తాతయ్య ఏం చెప్పారంటే, కొత్త ఊరికి వెళ్తున్నావు కదా, అక్కడ పిల్లలు ఎత్తుకుపోతారు, జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు అని చెప్పి అలా చెప్పారనమాట. సో నేను హైదరాబాద్ రాగానే నాకు ఫస్ట్ వచ్చాం అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాం. అక్కడ మనకి హౌసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మూవ్ అయ్యాక ఏమైందంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ ఆడుకోవడానికి. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. మనకి హోమ్ టౌన్లో ఏంటంటే సర్టన్ లాంగ్వేజ్ ఉంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాతావరణం ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు కొంచెం కష్టమైంది అనమాట. నేను జెల్ అవ్వలేకపోయాను అనమాట. రాజస్థాన్ వాళ్ళు, తమిళియన్, మలయాళీ, ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా తర్వాత ఏమైందంటే ఊరు షిఫ్ట్ అవ్వడం ఒకటి, ఫ్రెండ్స్ని మిస్ అవ్వడం ఒకటి. అండ్ ఇంకా మా మదర్ ఏంటంటే టీచర్ అనమాట, తను గవర్నమెంట్ టీచర్. సో తను ఏంటంటే ఆస్ట్రేలియర్గా కూడా చేసేవాళ్ళు అనమాట. అలా మేము మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో మా మదర్ ఏంటంటే ఇంకా సరే స్కూల్లో జాయిన్ చేపిద్దామని చెప్పేసి స్కూల్లో జాయిన్ చేయించారనమాట ఇయర్. సో నాకేంటంటే అక్కడ నేను నా ఊర్లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి కొంచెం నాకు కష్టమా అనిపించింది అనమాట. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయిపోయి అట్లా ఉండేవాళ్ళు అనమాట. సో నేను మాట్లాడుతుంటే సరదాగా నా మీద జోకులు వేసేవాళ్ళు అనమాట. నాకు చాలా భయం అయ్యేది. అండ్ నేను అంత బ్రైట్ స్టూడెంట్ కాదనమాట. దాంతో నేను 5th నుంచి 7th జంప్. సో 5th నుంచి 7th జంప్ అయ్యేటప్పటికి నాకేంటంటే ఏం అర్థమయ్యేది కాదు. సో కొంచెం ఏంటంటే నాకు అంత కంఫర్టబుల్ అనిపించేది కాదనమాట. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం బుల్లీ చేసేవాళ్ళు, టీచ్ చేయడం అట్లా చేసేవాళ్ళు అనమాట. సో తర్వాత నాకు స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఇంట్రెస్ట్ పోయిందంటే నాకు భయం అనమాట, నన్ను ఏడిపిస్తారు ఇట్లా అని. సో తర్వాత అటెండెన్స్ కూడా తగ్గిపోయాయి అనమాట. సో అటెండెన్స్ తగ్గిపోతే ఏం చేశారంటే మా ప్రిన్సిపల్ 2 పిల్లల్ని ఇచ్చి మా క్లాస్మేట్స్ని మా ఇంటికి పంపించారనమాట. సో మా ఇంటికి పంపిస్తే మా మదర్ ఉండి సరే మాట్లాడదామని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఏంటంటే పిల్లలకి ఇంట్లో చెప్తారు కదా, స్పెషల్గా చెప్తాం అనుకుంటారు. సో మా ప్రిన్సిపల్ ఏమన్నారంటే దీన్ని సరిగ్గా రావట్లేదు స్కూల్కి, ఇలా అయితే మిగతా పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పి డిస్కషన్ అయిందనమాట. సో డిస్కషన్ అయినప్పుడు ఏమైందంటే మా మదర్ సడన్గా ఉండి మా పాప ఎగ్జామ్స్ అప్పుడు వస్తుంది, నేను చదివించుకుంటాను అని చెప్పింది అనమాట. సో చెప్పగానే ఏంటంటే ప్రిన్సిపల్ అవక్కాడు అనమాట, ఏం మాట్లాడలేదు. ఆయన మీ పాపని తీసుకెళ్ళండి అని చెప్పాడు అనమాట. సో నేను చూస్తున్నా చిన్నపిల్లలు, నాకేం అర్థం కావట్లేదు. మనం ఏంటంటే ఆడుకోవాలి అలా ఉంటుంది కదా. సో డిస్కషన్ అంతా అవుతుంది. సో నేను మా మదర్ ఆస్ట్రేలియర్ అని చెప్పా కదా, మా ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండేదన్నమాట. ఆ టైంలో కంప్యూటర్ ఉండడం అనేది చాలా రేర్ అనమాట. సో నేను గేమ్స్ ఆడడం అట్లా బాగా చేసేదాన్ని అనమాట. సో ప్రిన్సిపల్ తీసుకెళ్ళు అని అన్నాక మా మదర్ ఇంక తీసుకొచ్చేసారు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే మా ప్రిన్సిపల్ నా గురించి మార్నింగ్ ప్రేయర్లో చెప్పారనమాట. ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి ఇలా మాట్లాడారు, తనని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవ్వరు అని చెప్పి నన్ను ఫేమస్ చేసి పడేశారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఎక్కడ కనిపించినా నువ్వే కదా మాధురి అని చెప్పి నన్ను చేశారు. నాకు చాలా ఇంకా భయమేది, చాలా సిగ్గు అనిపించేది వాళ్ళందరినీ చూసేటప్పటికి. ఇంకా అండ్ కాకపోతే నేను ఏంటంటే కంప్యూటర్స్ బాగా గేమ్స్ ఆడేదాన్ని. ఆడింది కాకుండా గేమ్స్ ఆడడమే కాకుండా నాకు ఫ్యాంటసీస్ ఉండేది, ఎలా చేస్తారు, ఎవరు చేశారు అని చెప్పి.
సో మాకు ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆ అంకుల్ ఏంటంటే నాకు సిరీస్ తెచ్చిచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు అనమాట, ఈ గేమ్స్ ఇలా చేస్తారు, ఇలా చేయొచ్చు నువ్వు ఇలా అని. అండ్ ఆర్ట్ గురించి చెప్పడము అలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో మా మదర్ ఏం చేశారంటే నన్ను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారనమాట. సమ్మర్ క్యాంప్స్ ఉంటుంది కదా, అలా నేను గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను అనమాట. సో అక్కడ ఏంటంటే నాకు సర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి తను చాలా ఫాస్ట్గా పికప్ అవుతుందని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడం అట్లా చేసేవాళ్ళు అనమాట. సో మనకి మ్యాథ్ షో అని పోగోలో వచ్చేది, మీకు 90s కిడ్స్కి తెలుస్తుంది మ్యాథ్ షో. సో ఆ మ్యాథ్ షోలో చూసి నేను ఇంట్లో అన్నీ తయారు చేసి ఇల్లు మొత్తం అంతా కలర్స్ చేసేదాన్ని అనమాట, పేపర్స్ పాడు చేయడం అవన్నీ. సో అలా నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, కోర్సెస్ చేశాను. తర్వాత నాకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను వెబ్సైట్స్ డిజైన్ చేసేదాన్ని అనమాట. సో ఆల్రెడీ స్కూల్లో పరువు పోయింది, ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జత్ పోయింది, ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర కూడా ఇజ్జత్ పోయింది. సో రిలేటివ్స్ ఏంటంటే మన కజిన్స్ ఏంటి బీటెక్ చదువుతున్నాం, ఇంజనీరింగ్ ఉంటుంది కదా అప్పుడు, బీటెక్ నేనేమో ఇటు తీసుకున్న రూట్, వాళ్ళంతా అటు రూట్ అనమాట. సో నాకు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా కొంచెం భయం అయ్యేది అనమాట. వాళ్ళేమో రెగ్యులర్గా కాలేజ్ వెళ్ళేవాళ్ళు, నేనేమో డిస్టెన్స్లో చదివాను అనమాట. సో డిస్టెన్స్లో చదువుతూ జాబ్ చేశాను అనమాట. జాబ్ అంటే నాకు 4000 అట్లా మనీ వచ్చేది అప్పుడు. సో 2000 నేను కోర్స్ ఫీ కట్టుకునేదాన్ని, 2000 నాకు వచ్చేది. అప్పుడు కూడా మా వాళ్ళు ఇంత చిన్న ఏజ్లో నీకు జాబ్ అవసరమా ఇట్లా అట్లా అని చెప్పేవాళ్ళు అనమాట. సో గ్రాడ్యువల్లీ నేను వేరే ఆఫీస్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. నా డ్రీమ్ని నేను నమ్ముకున్నాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ యూఎక్స్ డిజైనర్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అనమాట. సో ఇది ప్రతి మదర్కి నేను స్టోరీని అంకితం చేస్తున్నాను. అంటే మనల్ని చాలా మందిని అంటారు, మీరు ఎడ్యుకేషన్లో లేకపోయినా మీది ఇది అది అని చెప్తారు, కానీ మన స్కిల్స్ అనేది మన మదర్కే తెలుస్తుంది, సపోర్ట్ చేస్తారు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను.